హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చేసిన. నేను ఈరోజు మీతో నా హెయిర్ కేర్లో ఒక బిగ్ స్టెప్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేంటి అంటే రోజ్మెరీ వాటర్. నేను రోజ్మెరీ వాటర్ని ఒక 2 to 3 years నుంచి యూజ్ చేస్తున్నా. అందులో నేను బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ రెండు అబ్జర్వ్ చేసిన. సో నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ లాగా చేసి బెస్ట్ వే, నా హెయిర్కి బెస్ట్ వే ఏంటి అనేది కనుక్కున్నా. మనం రోజ్మెరీ వాటర్ చేస్తూ మాట్లాడదాం. ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ తీసుకోవచ్చు. దెన్ మనం ఇప్పుడు రోజ్మెరీ అండ్ మెంతులు ఇంకా క్లోవ్స్ ఈ 3 యాడ్ చేయాలి. నేనైతే ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్స్తో రోజ్మెరీ వాటర్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో మనం ఇప్పుడు రోజ్మెరీ తెచ్చుకున్నాం. ఇది మన రోజ్మెరీ ప్లాంట్. నేను ఇది కూడా తెచ్చుకున్నా 2 weeks బ్యాక్, బట్ ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్ వల్ల ఇది ఎండిపోయింది. నేను ఈ డ్రైడ్ లీవ్స్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేనేమనుకున్నా అంటే మనకి ఇక్కడ ఫ్రెష్ ప్లాంట్ దొరుకుతున్నప్పుడు ఇదే యూజ్ చేద్దామని ఇది తెచ్చుకున్నా. సో ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. సో మేబీ నాకు తెలిసి ఇది సరిపోతుంది. మ్యారీని వాష్ చేసి ఇందులో పెట్టేసి, నేను ఆల్రెడీ క్లోవ్స్ అండ్ మెంతులు తీసుకున్నా, అవి యాడ్ చేసి మనం తక్కువ ఫ్లేమ్లో పెట్టాలి. అంటే తక్కువ ఇక్కడైతే నేను ఇక్కడ 200 పెడుతున్నా. అట్లా పెట్టేసి ఒక లిడ్తో క్లోజ్ చేయాలి దాన్ని. మనం ఇప్పుడు టైమర్ పెట్టుకుందాం. నేను ఒక 15 minutes పెడతా ప్రతిసారి. సో 15 minutes టైమర్ అనేది స్టార్ట్ అయ్యింది. వరకు నేను ఫేస్ చేసిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. రోజ్మెరీ వాటర్ స్టార్ట్ చేసింది 2023లో. సో అప్పుడు ఒక 1 year వరకు నాకు హెయిర్ గ్రోత్ అనేది చాలా ఉండే అండ్ హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గింది. మొత్తం తగ్గలేదు, కొంచెమే తగ్గింది. ఫస్ట్ 1 year అట్లా ఉండే. సెకండ్ ఇయర్లో నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ పెరిగింది. సో నేను అప్పుడు అనుకున్నా ఇది మేబీ రోజ్మెరీ వాటర్ వల్లనే, కంటిన్యూస్ యూజ్ చేయడం వల్ల ఏమో అని చెప్పి స్టాప్ చేసిన ఒక 2 to 3 months. దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు నాకు హెయిర్ గ్రోత్ మీడియం రేంజ్లో ఉండే, మరీ ఎక్కువ అవ్వలేదు. అండ్ హెయిర్ ఫాల్ అనేది కూడా మీడియం రేంజ్లో ఉండే. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కంటిన్యూగా వాడుతున్న దాన్ని. ఈ జర్నీలో చాలా వరకు మిస్టేక్ చేసిన, అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ ఇస్ రోజ్మెరీని ఎక్కువసేపు బాయిల్ చేయడం. అది ఎక్కువసేపు బాయిల్ చేయడం వల్ల వాటర్లో దాని పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు మీ హెయిర్ రూట్స్కి కూడా కొంచెం డ్యామేజ్ అయ్యి, ఆర్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకైతే చాలా డ్యామేజ్ అయ్యి వెంటనే హెయిర్ ఫాల్ అయిపోతుంది. అప్లై చేసిన నెక్స్ట్ 2 to 3 minutesలోనే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేసిన. సో దాంతో నేను తెలుసుకున్నది ఏంటి అంటే దాన్ని ఒక 15 minutes, 10 to 15 minutes బాయిల్ చేయాలి. అండ్ తక్కువ పర్సంటేజ్ రోజ్మెరీ లీవ్స్ అనేది తీసుకోవాలి, మరీ ఎక్కువ తీసుకోవద్దు. మీరు అది కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తున్న కొద్దీ తెలుస్తుంది మీ స్కాల్ప్ అనేది ఏది బెస్ట్ అని. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ పాయింట్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చాలా ఎక్కువ పర్సంటేజ్ అప్లై చేయడం వాటర్ అనేది. నేను ముందు ఎట్లా చేస్తుండే అంటే నా హెయిర్ అంతా మొత్తం వెట్ అయ్యేలాగా చేస్తుండే. బట్ నేను నా జర్నీలో ఏం తెలుసుకున్నా అంటే మరీ అంతా చెయ్యొద్దు. ఓన్లీ కొంచెం స్కాల్ప్ అనేది కొంచెం వెట్ అయితే చాలు. అండ్ మొత్తం స్కాల్ప్ ఏరియా అంతటికి అది టచ్ అవ్వాలి. ఇది ఒక్కటే తెలుసుకున్నా. ఎక్కువ వెట్ చేయొద్దు. హెయిర్ లెంత్కి అంత పెట్టని అవసరం లేదు. ఓన్లీ స్కాల్ప్కి కొంచెం వెట్ అయితే చాలు. మరి ఎక్కువ వెట్ చేస్తే అది చాలా పర్సంటేజ్ ఆఫ్ రోజ్మెరీ తీసుకొని హెయిర్ అనేది అదే సేమ్ సెన్సిటివిటీ అంత, దానివల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది మళ్ళీ మీకు. సో ఇవి నా ఫైండింగ్స్. ఈ 2 mistakes మీరు కూడా చేయకండి. దీనివల్ల చాలా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఓకే, నా మనం రోజ్మెరీ వాటర్ని చూద్దాం. అలారం కూడా వచ్చేసింది మనకి. స్టవ్ ఆఫ్ చేసుకొని మన రోజ్మెరీ వాటర్ మీకు చూపిస్తాను. సో మీరు చూస్తే రోజ్మెరీ వాటర్ అనేది ఈ కలర్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. నేను ముందు ఒక మిస్టేక్ చేస్తుండే, చాలా డార్క్ బ్రౌన్ అయ్యేంత వరకు బాయిల్ చేస్తుండే. బట్ దట్ ఈస్ అ మిస్టేక్. అట్లా చేస్తే మీకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. సో ఈ లైట్ బ్రౌన్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. నేను ప్రతిసారి అది బాయిల్ చేసినాక
ఇలానే లిడ్ పెట్టేసి దాన్ని సైడ్కి వదిలేస్తా. ఆఫ్టర్ 1 అవర్ దాన్ని తీసి నేను నా స్ప్రే బాటిల్లోకి పోసుకొని వాడుకుంటాను హెయిర్కి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటా, ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ అన్ని మీతో చెప్పిన మీరు తప్పనిసరిగా ఇవి పాటిస్తే మోస్ట్లీ మీరు హెయిర్ ఫాల్ అనేది తగ్గించుకోవచ్చు అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.